హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే, ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మహామహుడగు దేవుడు అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఉన్నతలోకమందు ఉన్నాడు. ఇక్కడ ఉన్నత లోకమును చూస్తున్నాము. ఈ ఉన్నత లోకము అన్ని ఆకాశాలు పైన ఉన్నది. అందుకే ఉన్నతమైనది అనే పేరు వ్రాయబడింది. ఉన్నతమైనది అంటే చాలా గొప్పది, మొదటిది, అన్నిటికంటే ఎత్తైనది అని అర్థాన్ని ఇస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ ఉన్నతమైన వాడు. ఈ వచనమును చూసినట్లయితే, యేసుక్రీస్తు మానవాళి పాపమును తన పరిశుద్ధ రక్తముతో కడిగివేసి, తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండెను. ఉన్నతలోకము అయిన దేవలోకములో ఉన్న తన తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు తన పని అంతటినీ ముగించి, దేవలోకమునకు ఎక్కిపోయెను అని అర్థం చేసుకోవచ్చును. ఉన్నతలోకమును గూర్చి ఇక్కడ క్లుప్తముగా చూడవచ్చును. ఆకాశములు కాదు, లోకమును గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఇదే దేవలోకము. అన్నిటికంటే ఉన్నతమైన లోకము ఏది అంటే దేవలోకమే కదా. ఈ ఉన్నత లోకము అయిన దేవలోకములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు నిత్యము సమీపింపరాని మహా తేజోమయముతో ప్రకాశిస్తున్నారు. ఈ దేవలోకమున సింహాసనము కూడా ఉన్నది అని చూస్తున్నాము. బైబిలు గ్రంథమును చదివినట్టయితే, కొత్త నిబంధనలో చాలా చోట్ల దేవుడు అంటే యేసుక్రీస్తు పరమునకు ఎక్కెను అని ఉంటుంది. మానవులు ఎలాగైతే మెట్లు ఎక్కుతారో, దేవుడు లోకములను ఎక్కిపోయెను అని చూస్తున్నాము. దేవునికి ఒక్కొక్క లోకము ఒక్కొక్క మెట్టుగా గ్రహించవచ్చు. బైబిలు ఆధారాలు చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము ప్రకారము, పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. యేసుక్రీస్తు దేవలోకమునకు, పరలోకమునకు ఎక్కిపోయెను అని గ్రహించవచ్చును. ఉన్నతలోకము అంటే దేవలోకము. యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి, పరిశుద్ధముగా జీవించి, మానవాళి యొక్క పాపాల కోరకు సిలువ వేయబడి, 3వ రోజున మృతులలో నుండి తిరిగి లేచి మరణమును గెలిచి, దేవలోకానికి అధిరోహించి, మరల తన సంఘమును కొనిపోవుటకు రెండవ మారు రాబోతున్నాడు. సిద్ధపడండి. ఆమెన్.